ఇక్కడ 4th డేకి తను నార్మల్ అయింది. షీ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ ఫుడ్ తినడం కానీ, అంతకుముందు వరకు కొంచెం బయట పాలు కొంచెమే అండ్ నా ఫీడింగ్తోనే తను ఉందన్నమాట. తర్వాత 4th డే వచ్చేసరికి తను నార్మల్ అయిపోయింది, అంత క్యూర్ అయిపోయింది. డాక్టర్ కూడా మీరు ఈవినింగ్ వరకు అట్లా వెళ్ళొచ్చు అని చెప్పినారు. ఓకే ఫైన్ అని అనుకున్నాము. అంతకుముందు 3 days వరకు అసలు యాక్చువల్గా నిద్ర లేదు. ఎందుకంటే తనకు అవన్నీ ఒక్క దగ్గర ఇట్లా కట్టేసినట్టు అవన్నీ పెట్టేసరికి తను అసలు యాక్సెప్ట్ చేయలేదు అదంతా. కొంచెంసేపు వాళ్ళ డాడీ, కొంచెంసేపు నేను అట్లా చూస్తున్నాము. ఎక్కువ వరకు మా మమ్మీ ఉండడం, నాతోని మా ఫాదర్ ఉండడం. ఆ రోజు నాకు అసలుకి 2 days కాన్స్టెంట్గా కూర్చోవడం వల్ల, అసలు రెస్ట్లెస్ వల్ల నా వల్ల అసలు అవ్వలేదు. కొంచెం సేపు పడుకుంటే బాగుండు, స్పైనల్ కార్డ్ అనేది విరిగిపోతుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మా డాడీని తీసుకొని హాస్పిటల్లో మొత్తం కింద వెళ్ళి చైర్స్ ఉంటాయి కదా, చైర్స్ పైననే పడుకొని ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాదు, నాకు తెలిసి 15 to 20 minutes అట్లా ఒరిగి కొంచెం రెస్ట్ తీసుకొని స్పైనల్ బోన్కి కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ యాజ్ యూజువల్ తన పైకి వెళ్ళి, బికాస్ తనకి ఎవరున్నా పెద్దగా నచ్చట్లేదు. ఎందుకంటే తను సిక్ ఉంది కదా, మదర్ ఆర్ ఫాదర్నే యాక్సెప్ట్ చేస్తుంది తను.